హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే నెలలో రాబోయేటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది లైబ్రరీకి సంబంధించింది. ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటంటే 27వ తారీఖు 3వ నెల 2024 నుంచి 16వ తారీఖు 4వ నెల 2024 మిడ్ నైట్ 11:59 వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఏపీఎస్సి ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్. ఓకే, మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. వాట్ అని మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి, టాప్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రేరియన్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ నెంబర్ ఫర్ ఏ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫోర్ ఫ్రెండ్స్. ఇన్ ద స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 61,000 నుంచి 1,51,000 వరకు ఈ యొక్క స్టేజెస్ అంటే సీనియారిటీ పరంగా ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి డేట్స్, మీకు ఇంపార్టెంట్ డేట్స్ చెప్పేశాను కదా. వెబ్సైట్ వచ్చేసరికి http://psc.ap.gov.in. ఓకేనా? ఇదిగోండి, అప్లికేషన్స్ హూ డిజైర్ టు అప్లై ఫర్ ద అబౌవ్ పోస్ట్ షెల్ లాగిన్ కమిషన్స్ వెబ్సైట్ ఇన్ హీజ్ హియర్ రిజిస్టర్ ఓటీపీఆర్. ఫస్ట్ అది మీకు ఓటీపీఆర్ ఉండాలి కదా ఫస్ట్. దాని తర్వాత ఈ ఒక ఓటీపీఆర్ ఉన్న వాళ్ళకి దాని తర్వాత ఇది మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఓటీపీఆర్ చేసుకోవాలి. దాని తర్వాత ఆన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఇప్పుడే చెప్పాను కదా, ఎనీ ఓకే ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకే, ఇది ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇది ఓటీపీఆర్కి సంబంధించిన ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్జామినేషన్స్ విల్ బి కన్సిడర్డ్ సపరేట్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మాక్ టెస్ట్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ద అప్లికెంట్స్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ టు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్. ఓకే, అప్లికెంట్ కెన్ విజిట్ ద వెబ్సైట్, ప్రాక్టీస్ ద ఆన్సర్ ప్యాటర్న్ టు మాక్ టెస్ట్స్. ఓకే, మీరు ఫస్ట్ మాక్ టెస్ట్ అవన్నీ ప్రాక్టీస్ చేసుకోమంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జామ్ ఉంటుంది కదా. కీప్ హిమ్సెల్ఫ్ యువర్ ఓకే, ఇవన్నీ హాల్ టికెట్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి hosted on commission website. Admission is eligible candidates shall apply online. Okay, journal వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద పోస్ట్ లైబ్రరీ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ కింద వస్తుంది. నెంబర్ ఆఫ్ పోస్టెస్ 4 ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి హీ షెల్ హిజ్ సౌండ్ హెల్త్ యాక్టివిటీ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫర్ ఎనీ బాడీ ఎఫెక్ట్ ఆర్ హిమ్సెల్ఫ్ రికార్డింగ్ యూనిట్ ఫర్ సచ్ సర్వీస్. ఓకే, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఫ్రెండ్స్ ఇదిగోండి, నేమ్ ఆఫ్ ద పోస్టెస్ చెప్పాను కదా పైన, లైబ్రరీ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ విత్ MLISC ఆఫ్ ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ అండర్ ద UGC. ఓకే, డిజైరబుల్ ఏంటంటే డిగ్రీ ఇన్ బయాలజీ, knowledge in computer details and experience with a bibliographic utilities such as medicine friends, effective communication skills. ఓకే, ఇక రిజర్వేషన్కి వస్తే ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడండి. రిజర్వేషన్ వచ్చేసరికి ఓకే, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, వర్టికల్ రిజర్వేషన్ దేర్ విల్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్. రెస్పెక్ట్ షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఆల్ ఆర్ ఓకే ఫ్రెండ్స్, అందరూ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇదిగోండి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి PBD మీన్స్ సఫరింగ్ ఫ్రమ్ లెస్ దాన్ 40% ఆఫ్ ఎనీ డిజేబిలిటీ సర్టిఫికేట్ బై డెఫ్ అండ్ హైరింగ్ మీన్స్ పర్సన్ హ్యావ్ 6 డిజేబిలిటీ అండ్ హైరింగ్ లాస్ దెన్ స్పీచ్. ఓకే, ఇది పీడబ్ల్యూ క్యాండిడేట్స్ గురించి ఫ్రెండ్స్. డెఫ్ అండ్ హైరింగ్ వాళ్ళకి సంబంధించింది. ఇది ఆర్టికల్ యాక్ట్ నెంబర్ 2016 యాజ్ రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ, రూల్ నెంబర్ 2007. ఓకే, ద ఫాలోయింగ్ ఇవన్నీ వాళ్ళకి ఏ యాక్ట్ల కింద మేము రిజర్వేషన్ ఇస్తామని ఇవన్నీ ఇవంతా ఇంపార్టెంట్ ఏం లేదు. ఇవాల్యుయేషన్ ఆఫ్ వైరస్ ఫిజికల్ disabilities and procedure for the certification will be as order contained on for women, child, different abled, senior citizens వాళ్ళ యొక్క ఆర్టికల్ ఫ్రెండ్స్. ఇవి అంత అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ issued by the comfort authority
terms. Okay, explained in for the SC/ST belonging to state are not entitled for a reservation. And next question goes friends. Okay, application only in case of available of vacancies to respective category community as announced through this notification. Okay, reservation to local candidates friends. Local candidates కి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకేనా, the specifications of a post is determined by the concerned department with reference to both verification and horizontal reservation as well as local reservation friends. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఆర్టికల్స్ అవన్నీ ఏంటంటే ఇక్కడే వాళ్ళు ఉండాలి, ఒకవేళ లేకపోతే 4th క్లాస్ నుంచి 8th క్లాస్ జవహర్ నవోదయ విద్యాలయ ఇన్ ఏపీ డిస్టిక్ అండ్ ఏంటో ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది. ఓకే, డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇందాక చెప్పే కదా ఫ్రెండ్స్. ఓకే, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది దీనికి. ఓకే, మేము ఇక్కడే ఉంటున్నామని ప్రూఫ్ కోసం. ఓకేనా, నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి లోకల్ క్యాండిడేట్స్ ఉంది, ఇంకా చాలా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏజ్ ఫ్రెండ్స్. ఇది ఏజ్ ఏంటంటే 18 నుంచి 42 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఏది 1వ తారీఖు 7/2024కి 18 నుంచి 24 మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. SC/ST BC వాళ్ళకి 5 years ఇస్తారు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్ NCC వాళ్ళకి 3 years. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో ఏజ్ లిమిట్ ఏదో ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఎంప్లాయీస్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 3 years ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక ఎక్స్ప్లెనేషన్ ఉంది కింద కూడా. హౌ టు అప్లై విషయానికి వచ్చి ఫ్రెండ్స్, ఇక అండ్ 3 steps ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఆ 3 stepsలో ఫస్ట్ స్టెప్ ఈజ్ OTPR, సెకండ్ స్టెప్ అప్లికేషన్ లాగిన్ టు కమిషన్ వెబ్సైట్లో. ఓకేనా, OTPR ద్వారా వెళ్ళాలి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి లోకల్ స్టేటస్. ఓకేనా, ఆఫ్టర్ చెకింగ్ ఆల్ ద డేట్ అండ్ ఇన్సూరింగ్ ద డేట్ ఆఫ్. ఓకే, అండ్ కింద నోట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. బై క్లిక్ అండ్ సేవ్ బటన్ ఆఫ్టర్ దట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పేమెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇదిగోండి, ద అప్లికెంట్ హ్యాస్ ద చెక్ ద బేసిక్ డీటెయిల్స్ ఫర్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఓకేనా, సక్సెస్ఫుల్లీ సబ్మిషన్ వచ్చిన తర్వాత పేమెంట్ రిఫ్రెష్ అయ్యింది. అండ్ 4th విషయానికి వచ్చేసరికి in any case in the payment process in not submission successfully, then the applicant should start the fresh payment process as maintained in step 2. ఓకేనా, 5th విషయానికి వచ్చేసరికి once the application is submitted successfully, correction in the application will be enabled after the last date of submission of application will be allowed up to 7 days friends. Okay, ఓన్లీ ఫర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికెంట్స్. ఓకే, ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక ఫీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, అప్లికేషన్ మస్ట్ బి 250 ఫ్రెండ్స్. ఓకే, టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 120. ఓకేనా, హవెవర్ ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ యాక్సెప్టెడ్ ఫర్ పేమెంట్ ప్రైజ్ ఓన్లీ 120 రూపీస్ కడితే సరిపోతుంది. SC/ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్సెట్రా. ఓకేనా, అది ఫ్రెండ్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఓకే, మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసరికి ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా, బ్యాంకు క్రెడిట్ కార్డు అలా ఉంటుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫస్ట్, అది దానికి Annexary 2. స్కీమ్ ఈజ్ Annexary, ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఓకేనా, సెంటర్స్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్స్ అవైలబిలిటీలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, లోకల్లో పెట్టుకోండి. రెజల్యూషన్ ఆఫ్ డిసపియరింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ పేపర్ ఆన్సర్ కీ అండ్ అదర్, ఇవన్నీ అంటే ఓకే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ ఇస్తారు అట్లా ఆ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, నాట్ ఆన్ ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్సీ గోయింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకేనా, ఏముంది డిపార్ట్మెంట్ డెసిషన్ ఫైనల్ ఫ్రెండ్స్. ఓకే, డిస్టిక్ జోనల్లో డిస్టిక్ లోకల్ ఆ విధంగా ఉంది. ఓకేనా, Annexary వచ్చేసరికి బ్రేకప్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. Annexaries ఫ్రెండ్స్, ఇది బ్రేకప్ వేకెన్సీస్, స్కీమ్ ఆఫ్ సిలబస్, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్, లిస్ట్ ఆఫ్ SC/ST BCs,
ఓకే, ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇదిగోండి ఓసీ స్పోర్ట్స్ పర్సన్స్కి ఏమో 40% వెయిటేజ్, బ్యాక్వర్డ్ క్లాస్కి 35, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 30 మార్క్స్ ఫ్రెండ్స్ వెయిటేజ్. ఓకేనా, అంటే మీకు అర్థమైపో ఉంటుంది యాక్చువల్గా. అంటే కట్ ఆఫ్ అనుకోవచ్చు, లేదంటే ఆ వేలో మోర్ క్యాండిడేట్స్ గెట్స్ ఈక్వల్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్. ఓకేనా, 1 2 3 ఈచ్ అదర్ మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్. ఓకేనా, డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఏదైనా ఓకే, అది ఏముంది ఫ్రెండ్స్. ఓకే, నోటీస్ ఆర్ ఎనీ స్టేజ్ కమిషన్ డిసిజన్ ఫైనల్. ఓకే, ఇదిగోండి ఎస్సీ ఎస్టీ టోటల్ ఓపెన్, లోకల్, జోన్ 2, జోన్ 1 ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సర్వీసెస్. ఓకే, జోన్ 1కి ఒకటి, జోన్ 2కి ఒకటి, జోన్ 3. ఓకేనా, లోకల్కి 3 ఎట్లా ఉంది మీరు చూసుకుని అప్లై చేసుకుని ఎస్సీ ఎస్టీకి టోటల్కి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఇక సిలబస్ ఫ్రెండ్స్. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సిలబస్ రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. ఓకేనా, అది డిగ్రీ స్టాండర్డ్లోనే అడుగుతాడు. 150 క్వశ్చన్లు, 150 మార్క్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, డ్యూరేషన్ కూడా 150 వేస్తున్నాడు. పేపర్ 2 వచ్చేసరికి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ విషయానికి ఉంటుంది, మాస్టర్ డిగ్రీ స్టాండర్డ్. ఓకేనా, అది కూడా సేమ్ టైం ఫ్రెండ్స్. ఓకే, 150 మార్కులు, 150 క్వశ్చన్లు, మ్యాక్సిమం మార్క్స్ 300. ఇది లైబ్రరీ సైన్స్ గురించి. మొత్తం పైన ఒక 150 మార్కులు, కింద ఒక 300 మార్కులు, మొత్తం 450 మార్కులకి అయితే ఉంటుంది. ఇది నెగిటివ్ మార్క్స్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూసారా, 1/3. ఇది కూడా నెగిటివ్ మార్క్స్ కూడా 1/3. ఓకే, అది ఫ్రెండ్స్. ఇక సిలబస్ విషయానికి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు. మేజర్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ గురించి, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లీగల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ ఎక్సెట్రా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ గురించి, ఫండమెంటల్ అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్ఫర్మేషన్ సోర్సెస్, ఇన్ఫర్మేషన్ సర్వీసు, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, క్లాసిఫికేషన్ అండ్ కేటలాగింగ్, లైబ్రరీ మేనేజ్మెంట్, ఫండమెంటల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్సెట్రా, లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్, రీసెర్చ్ మెథడాలజీ. ఓకేనా, ఈ సిలబస్ చాలా ఉంది ఫ్రెండ్స్. ఓకే, స్కీమ్ సిలబస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటి స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాక్టికల్లీ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. ఓకే, డ్యూరేషన్ వచ్చేసరికి ఇది స్కీమ్ అండ్ ఇది ప్రాక్టికల్గా ఇది చూపిస్తారు, కంప్యూటర్గా చేయాలి మనం. ఇది కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 60 minutes చేస్తారు. ఓకేనా, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి 30 రావాల్సి ఉంటుంది, బీసీకి 35, ఓసీకి అయితే 40 రావాల్సి ఉంటుంది. ఓకేనా, సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విషయానికి వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్. ఓకేనా, సిలబస్ ఫ్రెండ్స్ ఇది కంప్యూటర్ టెస్ట్కి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైపు, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్ట్రక్షన్స్, కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, వర్డ్, వెబ్, ఆఫీస్ షూట్. ఓకేనా, ఎక్సెట్రా ఇవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్. ఓకే, అసెస్మెంట్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బి కింద 2 విడదీశారు. ఓకేనా, ఎనక్సరీ 3 ఇదేంటి, ఇన్స్ట్రక్షన్ రీడింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకే, అంటే లేదు మీరు సొంతగా చేసుకున్నట్లయితే ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్ చూసుకోండి. అంటే ఫోటో ఎంత కట్ చేసి పెట్టాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి. ఓకేనా, మెడికల్ సర్టిఫికేట్ బ్లైండ్ వాళ్ళకి ఎలా పెట్టాలి, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఎలా స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఎలా చేసుకోవాలి. ఓకేనా, అని ఇక్కడ ఒకసారి చూసుకుని అప్లై చేసుకునే వాళ్ళు ఎవరికి వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ చూసుకోండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, లేదు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటాను నెట్లో అంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, షెడ్యూల్ క్యాస్టెస్ విషయానికి వచ్చేసరికి ఏవే తెగలవారు ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కింద వస్తారు అనేది అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇవైతే అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి యొక్క కేటగిరీస్ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఓకేనా, అది ఫ్రెండ్స్. ఇవన్నీ గ్రూప్ సి, ఇది కూడా క్యాస్ట్ గురించే ఫ్రెండ్స్. ఓకేనా,
అదర్ క్లాసెస్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.